సెక్రటరీ గారు ఒకవైపు భయపడతా ఉన్నారు. ఆ సెక్రటరీ అమ్మాయిని అడిగితే ఇప్పటికి 80,000 నా సొంతం పెట్టిన సార్ అంటుంది. నీ జీతం ఎంత అంటే 30,000 జీతం నెలకు 30,000. ఆమె 80,000 అప్పు తెచ్చి మిత్తికి తెచ్చి 80,000 రూపాయలతోని ఇప్పటిదాకా నేను గ్రామ పంచాయతీలో ట్రాక్టర్ల డీజిల్ పోసిన ఇంత సఫాయోళ్లకు వాళ్లకు నేను ఆ పైపులు వలిగితే పెట్టినా సార్. ఇప్పుడు నేను పెట్టిన 80,000 ఎట్లా రావాలో నాకు అర్థమైతలేదు అంటున్నా. ఊర్లో ఎన్ని బుగ్గలు ఉన్నాయని అడిగిన. చిప్పలతుర్తిలో 110 బుగ్గలుంటే 30 బుగ్గలు వెలుగుతున్నాయి, 80 బుగ్గలు కాలిపోయినాయి, చీకట్లో ఉన్నది ఊరు అంటున్నారు ఊరోళ్ళు. అంటే బుగ్గలేయడానికి కూడా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో పైసలు లేవా? చెత్త ఎత్తడానికి ట్రాక్టర్ల డీజిల్ కు పైసలు లేని పరిస్థితి తెచ్చిండ్రు. కూతురు గాలి మోటార్లల్లా మరి ట్రాక్టర్ డీజిల్ కు ఊర్లలో కేసీఆర్ ట్రాక్టర్ కొని పెట్టిండు. వెకాల డీజిల్ వచ్చి నడిపించే తెలియలేదా మీకు? ఇంకా ఆయిల్ మార్చే తెలియలేదా మీకు? ఇది ఏం గవర్నమెంట్ అని మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ప్రజలు గమనిస్తా ఉన్నారు. పల్లెలన్నీ ఆగమైపోయిన పరిస్థితి ఉంది. ఏ పథకం కూడా కొనెళ్తలేదు. గ్యాస్ సిలిండర్ పైసలు పడక 3 నెలలు అయిపోయాయి. అన్ని ఆగమాగం, అంతా సగం సగం. మార్పు మార్పు అన్నారు. ఏం మార్పు? కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తా అంటాడు. ఏం ఆనవాళ్లు లేకుండా చేస్తావు? ట్రాక్టర్ మూలక పెడతావా? కేసీఆర్ ఉన్నప్పుడు రోజు ఇంటింటికి ట్రాక్టర్ వచ్చి చెత్త ఎత్తుకపోవు. ఇవాళ